హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజు వాటి గురించి అయితే చూద్దాము. సో నోటిఫికేషన్ స్టార్టింగ్ అయితే ఈ నెల 27వ తేదీ నుంచి 31 జూలై వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 31వ తేదీ జూలై వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ అయితే 1 ఆగస్ట్ కల్లా నైట్ అంటే 11 గంటల లోపు అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే 16 లేదా 17వ తేదీ ఆగస్ట్ ఆ 2 రోజులు అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే అక్టోబర్ లేదా నవంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకేమైనా హెల్ప్ లైన్ నెంబర్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకైతే కాల్ చేయవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేసరికి మొత్తము ఇవి అంటే టెంటేటివ్ వేకెన్సీస్ అయితే ఎంటీఎస్ నుంచి 4887 పోస్టులు అయితే ఉండడం జరిగింది. హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ నుంచి 3439 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిజర్వేషన్ సంబంధించి డీటెయిల్స్కి వచ్చేసరికి రిజర్వేషన్ విల్ బి ప్రొవైడ్ ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకైతే యాజ్ పర్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి అంటే ఆగస్టు 1వ తేదీ కల్లా ఏజ్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇచ్చారు. సో 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే 2వ తేదీ 8/1999 నుంచి నాట్ లేటర్ దెన్ 1 ఆగస్ట్ 2006 అంటే ఈ మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. సో వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ఎంటీఎస్కి. నెక్స్ట్ 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. సో వాళ్ళ ఏజ్ వచ్చి 2 ఆగస్టు 1997 నుంచి 1 ఆగస్ట్ 2006 మధ్యలో ఉండాలి హవల్దార్ పోస్టులకైతే. సో ఇది నెక్స్ట్ వచ్చేసేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఎలా ఉండాలంటే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ప్రకారం అయితే మ్యాచ్ అవ్వాలనేది అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. వీటి ప్రకారం అయితే చూస్తారనేది చెప్తున్నారు. సో ఇంకేమైనా తేడాలు ఉంటే మన యొక్క దాని మార్క్ లిస్ట్ ప్రకారమే కన్సిడర్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అటా లేకుండా ఉంటే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయని అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి లేదా రిలవెంట్గా చదివి ఉండాలనేసి అయితే చెప్తున్నారు. సో ఎప్పటికల్లా అంటే 1 ఆగస్టు 2024 కల్లా మనమైతే 10th క్లాస్ అయిపోయి ఉండాలని చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అయితే అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకైతే రిజర్వేషన్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అంటే వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదనేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది ఈ యొక్క అప్లికేషన్ ఫీజు యొక్క వివరాలు అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు అయితే ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా యూపీఐ ఐడి, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు వీటి ద్వారా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఫీజు వచ్చేసరికి 1 ఆగస్టు కల్లా ఫీజు అయితే ఫీజుని అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోపు అయితే లేదంటే ఇన్కంప్లీట్ అవుతుంది మన అప్లికేషన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా అంటే ఇవ్వగలబడి లేట్గా ఫీజు కట్టాలంటే ఫస్ట్ ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం ఫస్ట్ కరెక్షన్కి అయితే 200 రూపీస్ అయితే కట్టాలి.
సో నెక్స్ట్ సెకండ్ టైం ఏమన్నా కరెక్షన్స్ మళ్ళా చేయాలని ఉంటేనో 500 రూపీస్ అయితే పే చేయాలని అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే. అంటే కరెక్షన్స్ కానీ రీసబ్మిషన్ కానీ ఇలాంటి ఉంటాయి కదా, సో వాటి కోసం పేమెంట్ డీటెయిల్స్ ఇవి. సో క్యాండిడేట్ దేర్ జెండర్ కేటగిరీ అంటే ఏంటి ఎలా అనేది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి సెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు వచ్చేసి తెలుగు క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి సౌత్ రీజియన్ అన్నమాట. సో సౌత్ రీజియన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, కోయంబత్తూరు, మదురై, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఎంటీఎస్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ హవల్దార్కి సంబంధించి అయితే సిబిఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఈ రెండు ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంటే ఈ ఎంటీఎస్కు సపరేటు, హవల్దార్కి అయితే సపరేట్ ఇలా ఉండడం అయితే జరుగుతుందని చెప్పారు. సో ద కంప్యూటర్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అండ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజ్, ఇంకా 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉండడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. సో మనం అప్లై చేసేటప్పుడు మనం తెలుగులో అయినా పెట్టుకోవాలనుకుంటే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ సంబంధించింది. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, అవి వచ్చేసి 60 మార్క్స్ అన్నమాట. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అవి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు. మొత్తం టైం వచ్చి 45 మినిట్స్ అన్నమాట. ఇంకా ఎవరైనా 60 మినిట్స్ ఫర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్స్ యాజ్ పర్ వెయిట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 75 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇవి కూడా 45 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఈ ఎగ్జామ్ సంబంధించి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే 2 సెషన్స్లో అయితే జరగడం జరుగుతుంది. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 రెండు జరుగుతాయి. అది కూడా సేమ్ డేలోనే జరుగుతుంది ఎగ్జాము. మనకి వేరు డేట్లు అయితే ఉండదు, సేమ్ డేనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ సంబంధించి క్యాండిడేట్స్ ఫస్ట్ 45 మినిట్స్ కంప్లీట్ సెషన్ అనేది ఫస్ట్ సెక్షన్ అయితే జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చి 45 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ సెక్షన్ అనేది 45 మినిట్స్ ఆటోమేటిక్గా టైం అనేది క్లోజ్ అయిపోతుందని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ కొంచెం టైం అని మేబీ 10 నిమిషాలు బ్రేక్ అయితే ఉంటుందేమో ఐ థింక్. సో సెకండ్ సెక్షన్ అయితే మళ్ళీ 45 మినిట్స్ అయితే ఉండడం స్టార్ట్ అయితే జరగడం జరుగుతుంది. సో సేమ్ డేనే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇంగ్లీష్ లేదా హిందీ, ఇంకొచ్చి రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ అయితే ఏముండవు ఫస్ట్ సెక్షన్లో అయితే అనేది చెప్పడం జరిగింది. సెకండ్ సెక్షన్లో అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతాయని చెప్పారు. నెక్స్ట్ సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఏమనేది చూద్దాం. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలు, నెక్స్ట్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో నెక్స్ట్ ఇంకా హవల్దార్లకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అయితే ఏమేమి ఉంటాయి ఏమనేది అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.